అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాలయ్యంగా 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ని thesimple.astrologer.com అనే దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ, అలాగే జాతకం తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తాను. దానికి గురుదక్షిణ ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం అంటే 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో గురు సంచారం, కన్యారాశిలో కేతు, అలాగే చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర, కుంభ రాశుల్లో ప్రయాణిస్తున్నాడు. అలాగే శుక్రుడు ధనుసు రాశిలో, కుజ, రవి, బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా సంచారాన్ని బట్టి 12 రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. తులారాశి వాళ్ళందరికీ కూడా 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి వరకు ఎలా ఉందో చూద్దాం. మరి తులారాశికి అధిపతి శుక్రుడు, ఆయన స్థానంలో ఎటువంటి మార్పు లేదు, ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. దానివల్ల మానసిక ఇబ్బందులు, కొంత సంకట స్థితి, ఇంట్లో కొంచెం మనశ్శాంతి తగ్గే విధంగా తీసుకొని కొన్ని నిర్ణయాలు, రాంగ్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా లక్ష్మీ అమ్మవారి మంత్రం, పూజలు, జపాలు చేసుకోవడం ఎంతో మంచిది. కుజగ్రహం యొక్క మార్పు అంటే తృతీయ స్థానంలో ఉన్న కుజుడు కాస్త మకరంలో 4వ ఇంటికి వెళ్ళడం ఎంతో మేలు కలిగిస్తుంది. ధనస్థానం మెరుగుపడింది, కుటుంబ సంతోషం పెరుగుతుంది, పిల్లల చదువులో మార్పులు ఉంటాయి, బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని ముందు కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం, సంతాన విషయంలో ఎంతో ఆనందాన్ని కలిగి ఉండేటువంటి పరిస్థితి. ఆరోగ్యపరమైన విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాషన్ అనేది అక్కడ ఉంది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య ఇన్ని రోజులుగా ఉన్న మిస్అండర్స్టాండింగ్ మొత్తం తొలగిపోతుంది. ఎంతో సంతోషంగా, ఆనందంగా భార్యాభర్తలు కలిసి ఉంటారని చెప్పాలి. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్ లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టం ఈ వారం అంతా కూడా బుధగ్రహం యొక్క మార్పు వల్ల చాలా మేలు కలుగుతుంది. చక్కటి అదృష్టాన్ని కలిగి ఉంటారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అనేక రకాలుగా ఉపయోగకరమైనటువంటి విషయాలన్నీ కూడా ఉద్యోగంలో ఉన్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో చక్కటి లాభాలు ఈ వారమంతా కనిపిస్తుంది. అలాగే ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే ఖర్చులు ఇప్పుడు కొత్తవి బయటకు వస్తాయని కూడా మనం తులారాశి వాళ్ళకు చెప్పొచ్చు. తులారాశి వాళ్ళు ప్రతిరోజు కూడా చక్కగా మహాలక్ష్మి యొక్క, అమ్మవారి యొక్క మంత్రాలు చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది.